హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఈ రోజు రీడింగ్కి సంబంధించి ఇంట్రడక్షన్ పార్ట్ అయితే వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే అసలు నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. మీరు ఏంటంటే కార్డ్ సెట్ని ఈజీగా చూస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇంట్రడక్షన్ పార్ట్ అయితే వినడానికి ట్రై చేయండి. లేదు అనుకుంటే మీ ఇష్టం, ప్రాబ్లం ఏం లేదు. టైటిల్ ప్రకారం డైరెక్ట్ గా రీడింగ్ చూస్తారు అనుకున్నా మీ ఇష్టం. బట్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత మీరు రీడింగ్ చూసే ముందు అయితే మీకు యూజ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. అఫ్ కోర్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్ గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్ లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈ రోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీకు వస్తున్న కళ్ళ అర్థం ఏంటి, అసలు అవి ఎందుకు వస్తున్నాయి, సో యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇలా అయితే ఈ రోజు రీడింగ్ అండి. సో నేనేంటంటే కార్డ్స్ అయితే చాలా కామన్ గా వచ్చే కళ్ళు బేస్డ్ గా అయితే అరేంజ్ చేశాను. బట్ ఒకటి గుర్తు పెట్టుకోండి, అందరికీ కూడా ఇవే కళ్ళు రావాలని ఏం లేదు. రకరకాల కళ్ళు వస్తూ ఉండొచ్చు. సో మీకు ఏంటంటే రకరకాలుగా కళ్ళు వస్తున్నప్పుడు నేను పెట్టిన కార్డ్స్ ప్రకారం మీకు కళలు రాకపోతే మాత్రం మీరేంటంటే మీకు ఏ కార్డ్ అయితే కనెక్ట్ అవుతుందో, మీకు ఏదైతే కొంత నియర్ గా అనిపిస్తుందో మీకు వచ్చే డ్రీమ్స్ కి, అది మీరు పిక్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డ్రీమ్ అండి, మీరు చూసినట్టయితే ఫస్ట్ కార్డ్ సెట్ నేను పెట్టాను స్నేక్ కార్డ్. సో చాలా మందికి డ్రీమ్స్ లో స్నేక్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి. కొన్నిసార్లు ఏంటంటే చనిపోయినట్టు కూడా కనిపిస్తూ ఉంటాయి, రకరకాల కలర్స్ లో కనిపిస్తూ ఉంటాయి. సో మొత్తానికి ఒక్కొక్కరు ఏంటంటే ఒక్కొక్క రకంగా ఫీల్ అవుతూ ఉంటారు, డిఫరెంట్ ఎమోషన్స్ అయితే వస్తూ ఉంటాయి. బట్ ఎక్కువ మందికి ఏంటంటే డ్రీమ్స్ లో కనిపించేది అయితే స్నేక్ అని చెప్పొచ్చు. ఇంకా సెకండ్ కార్డ్ కి వచ్చేసరికి మీరు చూసినట్టయితే ఇది చాలా మందికి వస్తూ ఉంటదండి, ఏదో పెద్ద బిల్డింగ్ నుంచి కింద పడిపోతున్నట్టుగా, వాటర్ లో పడిపోతున్నట్టుగా. సో అలాంటి డ్రీమ్స్ కూడా వస్తుంటాయి, చాలా స్కేరీ డ్రీమ్ అన్నమాట. ఎక్కువ మందికి ఇది కూడా వస్తూ ఉంటదండి నాకు తెలిసి. అంటే చాలా మంది వాళ్ళ లైఫ్ టైంలోని ఒక్కసారైనా ఇలాంటి డ్రీమ్ ని చూస్తారు. సో డెఫినెట్ గా ఇది కూడా ఎక్కువగానే వస్తుంది అని చెప్పొచ్చు. అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి వచ్చేసరికి ఎక్కువ చనిపోయిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారండి. చనిపోయిన వాళ్ళనే కాదు, ఎవరో తెలియని వ్యక్తులు కూడా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ ఫేసులు కూడా మీరు ఎప్పుడు చూడరండి. ఎక్కడ అలాంటి వాళ్ళతో పరిచయం ఉన్నట్టు కూడా మీకు అనిపించదు, అలాంటి వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. సో ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరే చనిపోయినట్టు కళ వస్తుంటది. కొన్నిసార్లు మీకు తెలిసిన వాళ్ళు, మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరో చనిపోయినట్టు కళ వస్తుంటది. సో రీసెంట్ టైమ్స్ లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు కళ్ళలో కనిపించడం, ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి చాలా మందికి. సో మీరేంటంటే ఈ కార్డ్ సెట్ ని పిక్ చేసేసుకోవచ్చు. బట్ నేను చెప్పినట్టుగా ఒకవేళ కానీ ఇవేవి కాకుండా మీకు వేరే డ్రీమ్స్ ఏవైనా వస్తున్నట్టయితే మీరు మీ సిచ్యువేషన్ ప్రకారం మీకు బాగా దగ్గరగా కనెక్ట్ అవుతున్న ప్రకారం అయితే కార్డ్ సెట్ ని పిక్ చేసేసుకోవచ్చు. సో చూద్దాం అసలు మరి యూనివర్స్ మీకు ఏం చెప్తుంది, మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ అయితే ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికి స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ స్నేక్ కార్డ్ పిక్ చేసుకున్నారో, మీకు డ్రీమ్ లో స్నేక్ కనిపిస్తుందంటే అర్థం ఏంటంటే ఒకటేనండి, మీరేంటంటే ఏదో సిచ్యువేషన్ లో భయపడుతున్నారు. సో మీ భయం కూడా ఎక్కడి నుంచి అనేది మీకు తెలియదు అనమాట. ఇక్కడ మీకు భయం ఉంది, కానీ అది ఎక్కడి నుంచి, ఎందుకు అనేది మాత్రం సరిగ్గా క్లారిటీ అయితే లేదు. బట్ మీ లైఫ్ లో ఎక్కడో మీకు తెలియని టెన్షన్, స్ట్రెస్, ఏదో తెలియని భయం, లేకపోతే యాంగ్జైటీ వస్తుంది. అసలు ఏం అర్థం కావట్లేదు, చాలా కన్ఫ్యూజన్ గా ఉంది లైఫ్ అయితే, స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఒకవైపు వ్యక్తుల నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకొక వైపు వ్యక్తులు మిమ్మల్ని బెదిరించడం కానీ వారు కొన్ని మీరు ఫేస్ చేస్తున్నారు. అదొక్కటే కాదండి,
ఆల్రెడీ మీ లైఫ్ లో ఏంటంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ చూసారండి. వ్యక్తులు మిమ్మల్ని బీట్రే చేయడం కానీ, ఆర్ వ్యక్తుల వల్ల మీరు ఏంటంటే గతంలో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేసి చాలా లాస్ అయ్యి మళ్ళీ కూడా మీరు ఏంటంటే మీ లైఫ్ ని బెటర్ చేసుకుంటూ వచ్చినప్పటికీ మళ్ళీ సేమ్ సిచ్యువేషన్స్ రిపీట్ అవడం కానీ, ఇలా అంటే మీ లైఫ్ లో ఇవన్నీ ఫేస్ చేయడం వల్ల మీకు ఏంటంటే ఇక్కడ స్నేక్ అనేది ఒక ఇండికేషన్ గా కనిపిస్తూ ఉండొచ్చు. బట్ స్నేక్ వచ్చిందంటే అర్థం ఏంటంటే ట్రాన్స్ఫార్మేషన్ అండి. అంటే న్యూ బిగినింగ్స్ ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు మీరు ఏవైతే ఫేస్ చేస్తున్నారో ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా అంటే చేంజ్ అవ్వచ్చు అండి. సో ఈ చేంజెస్ అనేవి ఏంటంటే ఎలా అయినా ఉండొచ్చు. బట్ మీరేంటంటే మీ ఎండ్ నుంచి ఏది వచ్చినా సరే నేను ఫేస్ చేస్తాను, నా వల్ల అవుతుంది, నాకు ఆ ధైర్యం ఉంది, ఆర్ అట్లీస్ట్ లైఫ్ లో ఏంటంటే ఇలాంటి ఛాలెంజెస్ అనేవి ఉంటాయి కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం, నా 100% నేను ఇస్తాను, నేను ఫేస్ చేస్తాను అనేలాగా మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అందుకే మీకు ఏంటంటే డ్రీమ్ లో స్నేక్ అయితే కనిపిస్తూ ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఇంకా అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ ని ఒక పర్టికులర్ వేలో హ్యాండిల్ చేసి వర్కౌట్ చేయలేకపోతే మళ్ళీ మళ్ళీ కూడా అదే వేలో మీరు ట్రై చేయకూడదండి. అంటే ఆ ఓల్డ్ ప్యాటర్న్స్ ని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీకు పర్పస్ అనేది సర్వ్ అవ్వట్లేదు, ప్రతిసారి మీరు ఒకే విధంగా ట్రై చేస్తున్నారు, అయినా అది వర్కౌట్ అవ్వట్లేదు అంటే అసలు ఆ విధంగా మళ్ళీ మీరు ట్రై చేయడానికి లేదు, ఆ విధంగా మీరు ఆలోచించడానికి లేదు అని కూడా మీకు ఏంటంటే ఒక ఇండికేషన్ అండి స్నేక్ కనిపిస్తున్నట్టయితే. సో మీలో చేంజెస్ రావాలి, మీరు ఇంకా ఎవాల్వ్ అవ్వాలి, స్పిరిచువల్ గా కూడా గ్రోత్ అనేది ఇంపార్టెంట్, పర్సనల్ గ్రోత్ అనేది ఇంపార్టెంట్. సో మీరు ఏంటంటే వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే యాజ్ ఎ ఇండివిజువల్ గా ఈ సిచ్యువేషన్స్ అనేవి మిమ్మల్ని ఏ విధంగా తయారు చేస్తున్నాయి, మీరు ఎలా చేంజ్ అవుతున్నారు, మీరు ఏ విధంగా ఉంటున్నారు, సో ఇది మీరేంటంటే అర్థం చేసుకోవాలండి. సో ఈ టైంలో ఏంటంటే మీరు సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, అవి ఎలా మారుతున్నాయి అని ఆలోచించే దానికంటే కూడా వాటికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఇవి మిమ్మల్ని అసలు ఎలా చేంజ్ చేస్తున్నాయి, ఒక గుడ్ పర్సన్ లానా లేకపోతే బ్యాడ్ పర్సన్ లానా, అసలు ఏ విధంగా మీరు ఉంటున్నారు. సో ఇలాంటి విషయాల మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఎక్కువగా ఉంటుందండి. అందుకే ఇలాంటి కార్డ్ అయితే వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరైతే ఈ స్నేక్ ని డ్రీమ్ లో చూస్తున్నారో ఎక్కువగా కానీ చూస్తున్నట్టయితే కొంతమందికి డెడ్ స్నేక్స్ కూడా వస్తూ ఉంటాయి. ఓన్లీ అంటే ఏదో నార్మల్ గానే స్నేక్స్ రావాలని ఏం లేదు. సో ఇలా ఎవరికైనా వస్తున్నట్టయితే మీరు మండే అయినా ట్యూస్డే అయినా టెంపుల్ కి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయించండి. పాలతో అభిషేకం చేయించినా పర్వాలేదు, నీళ్లతోనే అభిషేకం చేయించినా పర్వాలేదు. ఇఫ్ నీళ్లతో అభిషేకం చేయించాలి అనుకుంటే మీ ఇంట్లో వాటరే తీసుకొని వెళ్ళి అభిషేకం చేయించండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీడే కూడా మహామృత్యుంజయ మంత్రం అయితే చదవండి. ఓవరాల్ గా 11,000 టైమ్స్ కంప్లీట్ అయ్యే వరకు మాత్రం చదవాలండి. అంటే డేలోని మీరు ఏంటంటే 11 టైమ్స్ చదువుతారో లేకపోతే 1 టైమే చదువుతారో అది మీ ఇష్టం. బట్ వన్స్ మీరు స్టార్ట్ చేస్తే మాత్రం 11,000 టైమ్స్ అయితే అవ్వాలి. సో అలా చూసుకున్నట్టయితే చాలా రోజులు చదవాల్సి ఉంటుంది. మరి మీరు చదవగలరా లేదనేది మీ ఓపికే. కానీ చదివినప్పుడు మాత్రం అన్ని సార్లు చదివితే చాలా మంచిదండి, గుడ్ ఇంపాక్ట్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఏవైతే ఫేస్ చేస్తున్నారో ఇవి చాలా వరకు క్లియర్ అవుతాయి. అంటే మీరు చాలా ట్రాన్స్ఫార్మ్ అవుతారు, చాలా చేంజ్ అవుతారు, చాలా నేర్చుకుంటారు, లైఫ్ లో చాలా చేంజెస్ చూస్తారు. అండ్ ఏమైనా హిడెన్ డేంజర్స్ ఉంటే అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా వ్యక్తులు బెదిరిస్తున్నా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు యాంగ్జైటీ వస్తున్నా ఇలాంటివి కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి. సో అసలు ఇంకా చూద్దాం మరి మీకు వస్తున్న డ్రీమ్స్ ఎందుకు వస్తున్నాయి, అసలు వాటి మీనింగ్ ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నా
ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మీరు ఎలా అనిపిస్తున్నా మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే ఎక్కడా కూడా మిమ్మల్ని మీరైతే డౌన్ చేసుకోవద్దండి. మిమ్మల్ని మీరు చాలా బెటర్ గా ట్రీట్ చేసుకోవడానికే ట్రై చేయండి. మీరు ఎక్కడా కూడా ఒక వీక్ పర్సన్ లో అయితే ఉండొద్దు. అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, చేంజ్ అనేది ఎక్కడి నుంచి మొదలవ్వాలి అంటే మనని మనం ట్రీట్ చేసుకునే వే నుంచి చేంజ్ అనేది రావాలండి. ఈ రోజు ఒక వ్యక్తి మనల్ని ఎలా ట్రీట్ చేసినా అది పెద్ద విషయం కాదు, కానీ మనల్ని మనం సరిగ్గా ట్రీట్ చేయలేనప్పుడు, మనకి ఏం కావాలో మనకు అర్థం కానప్పుడు, ఆర్ మనకి మనం హ్యాపీగా ఉంచుకోలేనప్పుడు మన చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి అది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో మీ లైఫ్ లో కూడా ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని మిస్ట్రీట్ చేస్తున్నా, మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నా, మిమ్మల్ని బీట్రే చేస్తున్నా, దానికి రీజన్ ఏంటంటే మీరే. అంటే వాళ్ళు అలా ట్రీట్ చేయడానికి ఎంతో కొంత మీరు ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళు ఆ విధంగా ట్రీట్ చేయరు కదా. సో ఎక్కడో కానీ మనల్ని మనం బెటర్ గా ట్రీట్ చేయలేకపోయాం కాబట్టి, మనల్ని మనం బెటర్ గా అర్థం చేసుకోలేకపోయాం కాబట్టి వాళ్ళు మనకు అలాంటి ట్రీట్మెంట్ అనేది ఇచ్చారు అనేది అయితే ఫ్యాక్ట్ అండి. సో అందుకే ఫస్ట్ మిమ్మల్ని మీరు బెటర్ గా ట్రీట్ చేసుకుంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా అర్థమవుతుందండి వాళ్ళు అంటే మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలి, ఆర్ అసలు మీకు ఏం కావాలి, సో వాళ్ళది ఇవ్వగలరా లేదా, ఇలా ప్రతిదీ కూడా క్లారిటీ వస్తుంది. మీకు కూడా క్లారిటీ వస్తుంది కాబట్టి సో మీ లైఫ్ లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరు ఎలాంటి రోల్ ప్లే చేయాలి, ఇలాంటివన్నీ కూడా క్లియర్ గా ఉంటాయండి. సో దట్ సిచ్యువేషన్స్ ఏంటంటే బెటర్ అవుతాయి. అందుకే మీకు ఏంటంటే మోస్ట్లీ స్నేక్స్ అయితే డ్రీమ్ లో కనిపిస్తున్నాయి. అదొక్కటే కాదు, మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ కూడా వెంటనే చేంజ్ అయిపోవండి. మీరు ఇప్పుడు ఏవైతే ఫేస్ చేస్తున్నారో అన్ని కూడా ఒకేసారి చేంజ్ అయితే అవ్వో. సో స్లోగానే అవుతుంది, కాకపోతే స్టడీగా అవుతుంది. అంటే మీరు కూడా ఏంటంటే రష్ అయిపోయి, అంటే ఇది ఇప్పుడే జరిగిపోవాలి, ఇలానే జరిగిపోవాలి, ఒకప్పుడు ఇలా ఉండేది ఇప్పుడేంటి ఎలా అయిపోయింది, ఆర్ నేను అలా అనుకున్నాను జరగాలని బట్ ఇలా జరిగింది ఏంటి, ఇలా రకరకాలుగా మీరు ఆలోచించే బదులు మీరు ఏంటంటే మీ ఎండ్ నుంచి క్లియర్ గా ఉండి, మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సింది స్లోగా చేసిన స్టడీగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా థింగ్స్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవుతాయి, మీరు అనుకున్న చేంజెస్ అయితే చూస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఒకటి చేసినప్పుడు మీ ఎండ్ నుంచి మీరు క్లారిటీ మెయింటైన్ చెయ్యండి. ఏదైనా ఒకటి చెప్తున్న దగ్గర కూడా క్లారిటీ మెయింటైన్ చేయండి. ఎదుటి వ్యక్తులు చెప్తుంది క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ టైంలో ఏంటంటే మీరు ఎంత క్లియర్ గా ఉంటే, మీ థాట్స్ ఎంత క్లియర్ గా ఉంటే మీరు ఏంటంటే దాని ప్రకారం డెసిషన్స్ తీసుకున్నప్పుడు, దాని ప్రకారం యాక్షన్ తీసుకున్నప్పుడు చాలా సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేయగలుగుతారండి. ఆర్ మీరు ఏంటంటే సేఫ్ గా ఉంటారు అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు డ్రామాని ఎంటర్టైన్ చేసి ఆర్ మీకు అనిపించింది కదా అని చెప్పి మీరు ఏంటంటే థింగ్స్ ని మీకు నచ్చినట్టుగా ఆపరేట్ చేస్తే, సో అక్కడ క్లారిటీ మిస్ అవుతున్నప్పుడు, రియాలిటీ అనేది ఇంకొకటి అయినప్పుడు ఆటోమేటిక్ గా మరికొంచెం అది కాంప్లికేట్ అయిపోతుంది కదా, మరికొంచెం ట్రబుల్స్ ఫేస్ చేస్తారు కదా. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ లో మీకు క్లారిటీ లేకుండా మీ ఎండ్ నుంచి మీరైనా ఏం చేస్తారు, ఆర్ ఆపోజిట్ వ్యక్తులు మీకు క్లారిటీ ఇవ్వట్లేదు, సో వాళ్ళ ప్రకారం అయినా సరే మీరు ఎలా డెసిషన్ తీసుకుంటారు, తీసుకొని ఎలా మీరు ఏంటంటే యాక్షన్ తీసేసుకుంటారు, దానివల్ల కూడా సిచ్యువేషన్స్ అనేవి కాంప్లికేట్ అవుతాయి కదా. సో అలాంటివి జరగకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ మీరు ఆస్ట్రాలజీ అనేది నమ్ముతారో లేదో నాకైతే తెలీదు, బట్ ఈ టైంలో ఏంటంటే స్టార్స్ మిమ్మల్ని గైడ్ చేస్తాయంట. అంటే ఇప్పుడు ఎవరైనా రీసెంట్ టైమ్స్ లో కానీ జాతకాలు చూపించుకొని ఉంటుంటే ఎక్కడైనా సరే, దాని ప్రకారం మీరు ఏంటంటే కొంత ఫాలో అవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఎక్కడా కూడా జాతకం చూపించుకోకపోతే మాత్రం ఎవ్రీడే కూడా న్యూస్ పేపర్ లో కానీ ఆర్ నెట్ లో కానీ ప్రెడిక్షన్స్ వస్తుంటాయి. అన్ని చూడాల్సిన అవసరం అయితే లేదండి. జస్ట్ కెరియర్, రిలేషన్షిప్, ఫినాన్సెస్ అలాంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ గా మాత్రం కొంచెం అవి చూసి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ టైంలో మిమ్మల్ని స్టార్స్ గైడ్ చేస్తాయంట. సో మీరేంటంటే కొంత పర్సనల్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. సో మీరేంటంటే మీ సిచ్యువేషన్స్ ఇంకా బెటర్ గా అర్థం చేసుకుని వాటి ప్రకారం కూడా ఫాలో అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఏంటంటే కొంచెం స్టార్స్ గైడ్ చేసిన ప్రకారం కూడా ముందుకు వెళ్ళొచ్చు. ఏది ఏమైనా సరే ఈ టైంలో మాత్రం రష్ అవ్వద్దండి. ఎందుకంటే మీరు చేసుకునే ప్రతి చాయిస్ కి ఒక కాన్సిక్వెన్స్ అయితే ఫేస్ చేస్తారు. అలా అని చెప్పి మీరు ఏంటంటే ఏది చేయకుండా సైలెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు, కానీ మీరు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు వైజ్ గా తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే అది ఎంతవరకు మీకు బెనిఫిట్ అవుతుంది, మీరు చేస్తుంది కరెక్ట్ అయినా, ఏ బేసిస్ లో డెసిషన్ తీసుకున్నారు, సో దాన్ని మీరు హ్యాండిల్ చేయగలరా లేదా, సో దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, ఇలా ప్రతిదీ కూడా మీరు చూసుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే నాకు కనిపిస్తుందండి. ఏది ఏమైనా సరే మీరు ఒక చాయిస్ చేసుకుంటే మాత్రం దానికి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. సో అందుకే మీరు తీసుకునే డెసిషన్స్ కూడా జాగ్రత్తగా తీసుకుంటే మంచిది అన్నట్టుగా. అంటే మీకు వస్తున్న డ్రీమ్స్ అన్ని కూడా మీ సిచ్యువేషన్స్ మీద మీరు వర్క్ చేస్తున్నప్పుడు
క్లియర్ గా చెయ్యండి అన్నట్టే చెప్తున్నాయండి. ఏది ఏమైనా సరే మీ లైఫ్ లో గుడ్ చేంజెస్ కూడా వస్తాయండి. మీరేంటంటే ఇక్కడి నుంచి ఈ స్నేక్ డ్రీమ్ వచ్చింది కాబట్టి కొంత జాగ్రత్త పడి కొంత జాగ్రత్తగా థింగ్స్ ని హ్యాండిల్ చేసి మీ ఎండ్ నుంచి మీరు క్లియర్ గా ఉన్నప్పుడు మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో, మీరు ఏదైతే ఫ్యాక్ట్స్ తెలుసుకొని అంటే మూవ్ అవుదాం చూస్తున్నారో దాని ప్రకారం మూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్ లోని మీరు చాలా అచీవ్ చేస్తారండి. బట్ ఏదో ఒక విషయంలో మాత్రం సక్సెస్ అయితే కనిపిస్తుంది. మీరు అనుకున్న దానికంటే కూడా అది బెటర్ గా వర్కౌట్ అవుతుంది. సో మీరేంటంటే ఎక్కడి నుంచి అయినా సరే కొంత స్లో డౌన్ అయ్యి కొంత థింగ్స్ ని జాగ్రత్తగా కన్సిడర్ చేసి ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఏమనిపిస్తుందంటే యాక్చువల్ గా మీరు పాస్ట్ లో వ్యక్తుల్ని ట్రస్ట్ చేయడం కానీ, పాస్ట్ లో వ్యక్తులకి సపోర్ట్ చేయడం కానీ, ఆర్ మొత్తానికి మీకు ఎవరైనా వ్యక్తులతో గుడ్ కనెక్షన్స్ ఉండడం కానీ, ఇలా అంటే ఎందుకో కానీ ఈ కార్డ్స్ లో పర్సన్స్ రిలేటెడ్ గా ఎక్కువ మెసేజెస్ అయితే నాకు కనిపిస్తున్నాయండి. సో నాకు తెలిసినంత వరకు మీరు ఏంటంటే పర్సన్స్ తో గుడ్ కనెక్షన్స్ అయితే మెయింటైన్ చేశారు పాస్ట్ లో కానీ చూసినట్టయితే. బట్ గ్రాడ్యువల్ గా ఏమైందంటే ఆ కనెక్షన్ అనేది లేదండి. మీరు ఏంటంటే దానివల్ల ఎమోషనల్ గా చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. మీకు అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అంటే స్టక్ అయిపోతున్నారు, ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. అలా అని చెప్పి మీ గురించే మీరు ఆలోచించుకోలేకపోతున్నారు, మిమ్మల్ని మీరు బెటర్ గా ట్రీట్ చేసుకోలేకపోతున్నారు. ఎంతసేపు వ్యక్తులు ఒకప్పుడు మిమ్మల్ని ట్రీట్ చేసినట్టుగా ఇప్పుడు ట్రీట్ చేయట్లేదు, ఆర్ ఒకప్పుడు మిమ్మల్ని ట్రస్ట్ చేసినట్టుగా ఇప్పుడు ట్రస్ట్ చేయట్లేదు అని అదొక్కటే ఆలోచిస్తున్నారు కానీ ఇంకేమీ ఆలోచించట్లేదు. సో దీనివల్ల మీరు ఏంటంటే స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. నేను ఫస్ట్ టైం మీకు చెప్పాను, ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని బీట్రే చేయడం కానీ, ఆర్ మిమ్మల్ని యూజ్ చేసుకోవడం కానీ, ఆర్ పర్టికులర్ గా మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం కానీ, ఆర్ పర్టికులర్ గా మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తూ ఉండడం కానీ, ఇలా చాలా జరుగుతూ ఉండాలి. సో ఏది ఏమైనా సరే దానివల్ల మీరు చాలా ఎమోషనల్ అవడం కానీ, మీరు చాలా డిస్టర్బ్డ్ గా ఉండడం కానీ, కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేకపోవడం, ఏది చేయలేక వీక్ గా ఫీల్ అవడం, ఎమోషనల్ అయిపోతుండడం, ఇలా ఏవేవో జరుగుతున్నాయి. బట్ ఎక్కడి నుంచి ఏంటంటే మీరు చేంజ్ అవ్వాలండి. మీరు ఏంటంటే ఈ నెగిటివిటీలోకి వెళ్ళిపోవద్దు. అంటే ఇక్కడ మీ కార్డ్స్ చూస్తున్న ప్రకారం అయితే మాత్రం ఒకటి నేను చెప్పగలను, ఈ టైంలో మీరు నిజంగానే చాలా చేంజ్ అవ్వాలండి. మీలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తే తప్ప మీ లైఫ్ లో ఉన్న నెగిటివిటీ అయితే బయటకు వెళ్ళదు. ఆల్రెడీ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఈ టైంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే నెగిటివ్ థింగ్స్ కి ఎడిక్ట్ అవ్వకుండా, ఆరు వ్యక్తుల మీద అబ్సెషన్ పెంచుకోకుండా, అంటే మిమ్మల్ని మీరు కొంత కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వాటి నుంచి మీరు డిస్ట్రాక్ట్ అవ్వడం కోసం మీ ఎండ్ నుంచి మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు. బట్ ఏది ఏమైనా సరే మీ కార్డ్స్ చూసిన ప్రకారం అయితే మాత్రం కొంత స్లో డౌన్ అవ్వండి. థింగ్స్ మీరు అనుకున్నట్టే వర్కౌట్ అవుతాయి, ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఓవర్ గా ఎమోషనల్ అవ్వడం, వ్యక్తుల మీద డిపెండ్ అయిపోవడం, సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేయాలని చూడడం, ఇలాంటివి మాత్రం చేయొద్దండి. అంటే మీకు తెలియకుండానే ఈ టైంలో మీకు వచ్చే థాట్స్ ఏంటంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తుంటాయి, ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులైనా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉండొచ్చు. సో ఆ మ్యానిపులేషన్ లో మీరు పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో నేను చెప్పాను కదండి, మీరు ఏంటంటే టెంపుల్ కి వెళ్ళండి, ఆర్ మహామృత్యుంజయ మంత్రం అయినా చదవండి, మీ ఇష్టం అండి మీరు ఏం చేస్తారు అనేది. బట్ మీ కార్డ్స్ ప్రకారం అయితే మాత్రం మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి బెటర్ గా. అండ్ మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల విషయంలో కూడా కొంత క్లారిటీ వచ్చిన తర్వాతే ఏదైనా చెయ్యండి. డ్రామాని అయితే మాత్రం ఎంటర్టైన్ చెయ్యొద్దు. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు ఈ టైంలో మీ లైఫ్ లో డ్రామా క్రియేట్ చేయాలి, మీ లైఫ్ మరి కొంచెం మెస్సీగా చేయాలని కూడా చూస్తారు. సో అలాంటి వాటికి మీరు ఛాన్స్ ఇవ్వకుండా మీరు జాగ్రత్త పడితే మాత్రం ఇవన్నీ కూడా మిమ్మల్ని ఏం చేయలేవండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పాయిల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ ఫాలింగ్ డౌన్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో అసలు మీకు వస్తున్న కళ అర్థం ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, అసలు అలాంటి కళలు ఎందుకు వస్తున్నాయి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, సో చూద్దాము. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇలా మీరు ఎక్కడైనా సరే ఒక పెద్ద బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోతున్నట్టుగా కళ వచ్చినా, వాటర్ లో పడిపోతున్నట్టుగా కళ వచ్చినా, అంటే మోస్ట్లీ ఇలాంటి కళలు చాలా మందికి వస్తూ ఉంటాయి. టైం టు టైం ఒక్కసారైనా సరే వాళ్ళ లైఫ్ లోని అంటే ఇలాంటి కళలు అయితే చూస్తూ ఉంటారు. సో అసలు ఇలాంటిది ఎందుకు వస్తది అంటే, ఇప్పుడు మీ లైఫ్ ఏంటంటే మీ కంట్రోల్లో లేనట్టుగా మీరు ఎప్పుడైనా ఫీల్ అవుతుంది, ఆర్ మీ లైఫ్ లో ఉన్న సిచ్యువేషన్స్ మీకు ఓవర్వెల్మింగ్ గా అనిపిస్తున్నా, మోస్ట్లీ అలాంటి టైముల్లో ఎక్కువ ఇలాంటి కళలు వస్తాయండి. మెయిన్ ఏంటంటే మన లైఫ్ మన కంట్రోల్లో లేదు, మనం ఏం చేయలేకపోతున్నాం, అంటే హోప్లెస్ ఆర్ హెల్ప్లెస్ అలాంటి సిచ్యువేషన్స్ లో ఏంటంటే
డెఫినెట్ గా రెస్ట్లెస్ గా అయితే సోల్ ఫీల్ అవుతూ ఉంటది. అప్పుడు మెయిన్ ఇలాంటి వస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ మనం హ్యాండిల్ చేయలేకపోతుంటాం అండి. చాలా ఓవర్వెల్మింగ్ గా అనిపిస్తుంటాయి, చాలా ఎమోషనల్ అయిపోతుంటాం. సో అలాంటప్పుడు కూడా ఇలాంటి కళలు అయితే వస్తూ ఉంటాయి. అప్పుడనే కాదండి, ప్రొఫెషనల్ గా పర్సనల్ గా ఏవైనా సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం ఏంటంటే మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేనప్పుడు, ఫెయిల్యూర్స్ అనేవి టైం టు టైం చూస్తున్నప్పుడు కూడా ఇలాంటి కళలు అయితే వస్తూ ఉంటాయి. అయితే మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, ఇలాంటి కళ మీరు చూస్తున్నారు అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు చేంజ్ ని రెసిస్ట్ చేస్తున్నారు అని అర్థం అండి. అంటే మీ లైఫ్ లో వస్తున్న చేంజెస్ ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు, మీరు వాటిని స్టాప్ చేయాలనుకుంటున్నారు, మీరు వాటిని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. మీరు న్యాచురల్ గా వచ్చే చేంజెస్ ని యాక్సెప్ట్ చేస్తే మీ లైఫ్ లో జరుగుతున్నవి మీకు అర్థమయ్యి వాటి ప్రకారం మీరేంటంటే ముందుకు వెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. బట్ మీరేంటంటే వాటిని అర్థం చేసుకొని కూడా ఇగ్నోర్ చేసి అలా జరగకూడదు, ఇలానే జరగాలి అనుకొని మీరు ఏంటంటే పట్టుకొని కూర్చుంటే అప్పుడు ఇలాంటి కళలు అయితే వస్తూ ఉంటాయి. మీరు చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది, మీకు నచ్చినా నచ్చకపోయినా చేంజ్ అవ్వాలి. ఆల్రెడీ మీ లైఫ్ లో ఏంటంటే వచ్చిన చేంజెస్ ని కూడా కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయలేకపోతుంటారు. చేంజ్ అనేది వస్తుంది అన్నప్పుడు యాక్సెప్ట్ చేయడం ఒక రకం. ఆల్రెడీ చేంజ్ వచ్చి మీ లైఫ్ ఏంటంటే ఆ వేలో ముందుకు వెళ్తున్న స్టిల్ మీరు ఇంకా ఏంటంటే ఓల్డ్ వేలోనే థింగ్స్ జరగాలి, ఓల్డ్ వేలోనే థింగ్స్ ఉండాలి అనుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. సో మీలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి కళలు వస్తాయండి. ఇంకా అవన్నీ ఆపియండి, ఇంకా మీరు ఏంటంటే చేంజ్ అవ్వాలి. ఆల్రెడీ మీరు ఆ ఫేజ్ లోకి వచ్చేసారు, ట్రావెల్ అవుతున్నారు, ఇంకా అలవాటు పడట్లేదు. సో ఖచ్చితంగా అలవాటు పడాలి అన్నట్టుగా కూడా వస్తూ ఉంటాయండి. అదొక్కటే కాదు, స్పిరిచువల్ గా ఎమోషనల్ గా గ్రౌండింగ్ అవసరం అన్నప్పుడు కూడా ఇలాంటి కళలు వస్తాయండి. చాలా మంది ఏంటంటే ఎమోషనల్ గా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంటారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా రియాక్ట్ అవుతుంటారు. అండ్ ఒక్కొక్కసారి చాలా పాజిటివ్ గా ఉంటారు, ఒక్కొక్కసారి చాలా నెగిటివ్ గా ఉంటారు. సో డిఫరెంట్ ఎమోషన్స్ అన్నమాట. అలాంటి టైముల్లో కూడా ఇలాంటి కళలు అయితే వస్తూ ఉంటాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు కూడా, ఆర్ మీ లైఫ్ లో మీరు అసలు ఏం చేస్తున్నారు, ఎటువైపు వెళ్తున్నారు అని తెలుసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు కూడా మీరు ఏంటంటే ఇలాంటి కళలు అయితే చూస్తారండి. సో ఇలాంటి ఒక డ్రీమ్ వచ్చిందంటే ఇది మీరు అనుకున్నంత సింపుల్ డ్రీమ్ అయితే కాదు, మీరు అనుకున్న దానికంటే కూడా ఇది చాలా పెద్దది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ వాల్యూ, మీ వర్త్ తెలుసుకోవాలి. బౌండరీస్ అనేవి ఎక్కడ సెట్ చేయాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఇలాంటి డ్రీమ్స్ వస్తాయండి. చాలా మందికి ఏంటంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎక్కడ స్టాప్ అవ్వాలో తెలియదు, వాళ్ళకి వాళ్ళు ఎలా వాల్యూ చేసుకోవాలో తెలియదు. సో ఎదుటి వ్యక్తులు ఏదో మైటీ లాగా ఫీల్ అయిపోయి వాళ్ళని అంటే ఆ వేలో ట్రీట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని వాళ్ళు ఏంటంటే తగ్గించుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఇలాంటి డ్రీమ్స్ వస్తాయండి. సో ఇలాంటి డ్రీమ్ మీరు చూస్తున్నారంటే చాలా రీజన్స్ ఉంటేనే మీరు చూస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి ఏంటంటే డిగ్నిటీ మెయింటైన్ చెయ్యండి. అంటే కొంతమందికి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది, కానీ కొన్ని విషయాలకు వచ్చేసరికి సెల్ఫ్ రెస్పెక్ట్ ని పక్కన పెట్టేస్తారు. పక్కన పెట్టేసి అంటే చాలా షేమ్లెస్ గా బిహేవ్ చేస్తుంటారండి. వాళ్ళు అసలు అది కాదు, వాళ్ళు అసలు ఆ విధంగా మాట్లాడరు. బట్ ఆ పరిస్థితికి ఆ రకంగా సరెండర్ అయిపోతారు. సో మీలో ఎవరైనా ఆ విధంగా కానీ సరెండర్ అయితే మీ డిగ్నిటీని పక్కన పెట్టి బిహేవ్ చేస్తుంటే మీరు మారాల్సిన అవసరం కూడా ఉందండి. ఇఫ్ పాసిబుల్ అయితే ఇలాంటి కళ మీరు ఏదైనా చూస్తే మండే రోజు రుద్రాభిషేకం చేయిస్తే మంచిదండి. ఒకసారి ఎప్పుడైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోండి, ఫోర్స్ ఏం కాదు. సో అసలు ఇంకా చూద్దాం, అసలు ఇలాంటి కళ వచ్చింది అంటే ఇంకా యూనివర్స్ మీకు ఏం చెప్తుంది, దాని అర్థం ఏంటి, మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి,
ముందు మీరు పీస్ఫుల్ గా ఉండడానికి ట్రై చేయండి. మీ లైఫ్ లో ఎవరైతే నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారో, లేకపోతే ఎవరైతే మీ సిచ్యువేషన్స్ ని వర్స్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడం మంచిదండి. ఇప్పుడు మీకు ఎవరి దగ్గరైనా ఉన్నప్పుడు ఆ పీస్ దొరకట్లేదు, వాళ్ళు మాట్లాడే మాటల వల్ల మీకు ఏంటంటే హెడేక్ వస్తుంది అంటే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఏంటంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలనే చూస్తూ ఉంటారండి. వాళ్ళు అంటే లైఫ్ లో ఉండేదే అందుకుంటారు, వాళ్ళకి ఇంకా వేరే పని ఉండదన్నమాట. సో అలాంటి వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్ లో ఉన్నారు, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు, మీకు సిచ్యువేషన్స్ కాంప్లికేట్ చేస్తున్నారంటే కొంతకాలం అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. అలాంటి వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేయొద్దండి. ఎంత దూరంగా ఉంటే మీకు అంత పీస్ దొరుకుతుంది, మీరు ఏంటంటే అంత ఫ్రీగా ఉంటారు. సో మేబీ వాళ్ళు ఏంటంటే మీకు స్ట్రెస్ క్రియేట్ చేయడం కానీ ఆర్ యాంగ్జైటీ క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి ఏవో చేస్తున్నారు. సో మీరేంటంటే ఇలాంటి వ్యక్తులకి దగ్గరగా ఉంటే మాత్రం మరికొంచెం మీరు మెంటల్ గా ఎఫెక్ట్ అవుతారు. సో అలాంటి వ్యక్తుల్ని కట్ చేయాల్సిన అవసరం ఉంది. కొంత మీ లైఫ్ ఏంటంటే డ్రామా ఫ్రీగా ఉండాలి అని మీరేంటంటే అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండడం కోసమే ఇలాంటి డ్రీమ్ అయితే వచ్చిందండి. సో మీరేంటంటే వ్యక్తులకి అంటే ఎవరైతే మీ లైఫ్ లోని ఇలాంటి పనులు చేస్తున్నారో, మీకు ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారో, వాళ్ళు మీ వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా సరే దూరంగా ఉండడానికే ట్రై చేయండి. అండ్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ అయితే మీ చేతుల్లోనే ఉంది. మీ లైఫ్ ను బెటర్ చేసుకోవాలన్నా మీరే చేసుకోగలరు, మీ లైఫ్ వర్స్ గా చేంజ్ అవ్వాలన్నా మీరే అది కూడా చేసుకోగలరు. అంటే యూనివర్స్ ఏంటంటే ప్రతి మనిషికి కూడా ఒక పవర్ ఇస్తుందండి, వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఏంటంటే బెటర్ గా హ్యాండిల్ చేసుకోవడానికి. అంటే అన్ని కూడా ప్రీ డెస్టైన్డ్ కాదు, కొన్ని మనం అంటే చేసే పనుల వల్ల కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో డెస్టినీలో ఉన్నట్టే ప్రతిదీ అయితే జరగదండి, కొన్ని డెస్టినీకి ఎగెయిన్స్ట్ గా కూడా జరుగుతూ ఉంటాయి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని మేబీ కంట్రోల్ చేయలేకపోయినా కొన్ని మాత్రం మీ లైఫ్ లో ఉన్నవి మీరు కంట్రోల్ చేయగలరండి. సో అలా చూసుకున్నట్టయితే మిమ్మల్ని ఎవరైనా సేవ్ చేయగలరు, మీకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేయగలరు అంటే అది మీరే. మీ మీద మీకు ఆ టైప్ కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. ఎవరో నాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ఎవరో వచ్చి నాకు సపోర్ట్ చేయాలి అని మీరు వెయిట్ చేయకుండా నేనే నా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటాను, నేనే నా సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసుకుంటాను, నా సిచ్యువేషన్స్ ని నేను బెటర్ గా అర్థం చేసుకుంటాను అని మీలో ఉన్న ఆ లైట్ ని మీరు చూడడానికి ట్రై చేయాలండి. సో అలా మీరు చూడాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరేంటో మీకు తెలియాలి కదా. నా దగ్గరికి పర్సనల్ రీడింగ్ వచ్చినప్పుడు నేను చాలా మందికి అడుగుతూ ఉంటానండి, జనరల్ గా మీ గురించి మీకు ఎంత తెలుసు అసలు, అంటే మీ మీద మీకు ఎంత క్లారిటీ ఉంది అంటే చాలా మందికి నేను అడిగే క్వశ్చన్ కి వాళ్ళ దగ్గర ఆన్సర్ కూడా ఉండదు అనమాట. సో ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో మీలో ఎంతమంది దగ్గర ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఉంది అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మీ కార్డ్స్ చూసిన ప్రకారం నాకు ఎలా అనిపిస్తుంది అంటే మేబీ మీరున్న సిచ్యువేషన్స్ మీకు చాలా కాంప్లికేటెడ్ గా అనిపించవచ్చు, మీరు అవి హ్యాండిల్ చేయలేకపోతూ ఉండొచ్చు, వ్యక్తులు కూడా మిమ్మల్ని ట్రబుల్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటపడాలి అనుకుంటే అది పెద్ద మ్యాటరే కాదు, మీకు మీరుగానే బయటపడొచ్చు. కానీ మీలో ఎంతమంది బయటపడాలి అనుకుంటున్నారు? సో బయటపడడం కోసం అంటే మీకు ఏదైతే ఛాన్స్ ఉందో అలాంటి ఛాన్సెస్ తీసుకుంటున్నారు అంటే కొన్ని మెథడ్స్ ఉంటాయండి. సో అవి మనం కరెక్ట్ గా యూటిలైజ్ చేస్తున్నామా లేదా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కొంతమంది ఎమోషనల్ అయిపోతుంటారు, వాళ్ళు ఏమీ చేయలేరు, వీక్ పర్సన్స్ లా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు అసలు వీక్ పర్సనే కాదు. మీకు వచ్చిన కార్డ్స్ కానీ చూస్తుంటే యూనివర్స్ క్లియర్ గా చెప్తుంది, మీకు ఎవరో సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది, మీలో ఉన్న లైటే మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. బట్ మీరు ఏంటంటే బయట నుంచి ఆ లైట్ కోసం వెతుకుతున్నట్టుగా ఆర్ బయట నుంచి మీకు ఏదో సపోర్ట్ దొరుకుతుంది అన్నట్టుగా చూస్తున్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. కానీ అవన్నీ అవసరం లేదు అని మీకు తెలియడం కోసం అలాంటి డ్రీమ్ వస్తుందండి. అంటే ఇప్పుడు మీరు డ్రీమ్ లో పడిపోతున్నారు అనుకోండి, మీరు అంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోలేకపోవచ్చు ఆర్ మీకు అక్కడ ఏ సపోర్ట్ దొరకకపోవచ్చు. బట్ రియల్ లైఫ్ లో అలా కాదు కదా, సిచ్యువేషన్స్ మీ కంట్రోల్లో కొన్ని ఉంటాయి కదా, మీరు అవి హ్యాండిల్ చేయగలరు కదా. సో ఈ విధంగా మీరు ఆలోచించాలండి. మీరేంటంటే మీ లైఫ్ ని మార్చుకోగలరు, మీకు ఎలా కావాలో అలా మార్చుకోగలరు, మీకైతే ఆ ఎబిలిటీ ఉంది. మీ పవర్ ని మీరు కరెక్ట్ గా యూజ్ చేసుకోండి. ఒకవేళ మీ పవర్ ఏంటో మీకు తెలియకపోతే మీ హయ్యర్ సెల్ఫ్ తో మీరు కనెక్ట్ అవ్వండి. మీ ఇంట్యూషన్ మీకు అన్ని చెప్తూ ఉంటదండి, మీరైనా సరే అవి సెన్స్ చేయలేకపోతే అది మీ ఫాల్ట్. సో ఎవరైతే ఇలా హయ్యర్ సెల్ఫ్ తో కనెక్ట్ అవ్వాలి అనుకుంటారో మీరేంటంటే ఎవ్రీడే కూడా మెడిటేషన్ చేయడం కానీ యోగా చేయడం కానీ చేయండి. యోగా కంటే కూడా మెడిటేషన్ చేయండి. ఒక 20 minutes అయినా మెడిటేషన్ చేస్తే మీ క్రౌన్ చక్ర అనేది బ్యాలెన్స్ అవుతుందండి.
వన్స్ మీ క్రౌన్ చక్ర బ్యాలెన్స్ అయితే మీ హయ్యర్ సెల్ఫ్ తో మీరు కనెక్ట్ అవ్వగలుగుతారు. సో ప్రాబ్లం ఏం లేదు. ఇంకా హయ్యర్ సెల్ఫ్ తో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే మీరు సెలినైట్ బ్రేస్లెట్ కూడా యూజ్ చేయొచ్చు రైట్ హ్యాండ్ కి, లేదంటే క్లియర్ క్వార్ట్జ్ అయినా సరే యూజ్ చేయొచ్చు రైట్ హ్యాండ్ కి. బట్ ఏది ఏమైనా సరే క్రిస్టల్స్ యూజ్ చేయడం ఒక్కటే షార్ట్ కట్ అయితే కాదు, మెడిటేషన్ కూడా చేయాలండి. స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయండి, అంత ఈజీగా మన ఇన్నర్ సెల్ఫ్ తో మనం కనెక్ట్ అవ్వలేం. ఓకే, హయ్యర్ సెల్ఫ్ అనేసరికి మన కాన్షియస్ బీయింగ్ అండి, అంటే ఏది రైట్ ఏది రాంగ్ అనేది తెలుస్తుంది కదా. సో దాని ప్రకారం కూడా కొన్ని థింగ్స్ ఏంటంటే మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేయడానికి మన హయ్యర్ సెల్ఫ్ తో మనం కనెక్ట్ అవ్వచ్చు. సో అంటే మనలో ఉన్న లైట్ బీయింగ్ అండి, మనలో ఉన్న లైట్ బీయింగ్ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా నెగిటివ్ వేలో గైడ్ చేయదండి, ఆర్ నెగిటివ్ గా థింగ్స్ చేయమని చెప్పదు. మనం చూడనివి, మనకు అర్థం కానివి మనకు అర్థమయ్యేలా చేస్తుంది అనమాట. సో మీ హయ్యర్ సెల్ఫ్ తో కనెక్ట్ అవ్వాలంటే ఈ విధంగా కనెక్ట్ అయినప్పుడు కూడా మీరు ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ అయితే అర్థం చేసుకుంటారు. అండ్ ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, ఈ రోజు మీ లైఫ్ ఎలా ఉన్నా రేపు అనే రోజు ఖచ్చితంగా మీ లైఫ్ బెటర్ అవుతుంది. ఇది మీరు ట్రస్ట్ చేయాలి. చాలా మంది నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు భయపడుతూ ఉంటారండి. వాళ్ళు ఏ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తారో అవి లైఫ్ లాంగ్ అలానే ఉంటాయేమో, వాళ్ళు ఏంటంటే ఇంకా దాని నుంచి ఎప్పటికీ బయటకు రాలేరేమో, ఆ పెయిన్ అనేది ఎటర్నల్ గా ఉంటుందేమో, ఇలానే ఫీల్ అవుతూ ఉంటారు. బట్ నేను ఒకటి క్లియర్ గా చెప్తున్నానండి, ఏ ఫీలింగ్ కూడా ఎటర్నల్ కాదండి. టైం టు టైం అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ రోజు మీరు ఒకటి ఫీల్ అవ్వచ్చు, రేపు ఇంకొకలా ఉండొచ్చు, ఆర్ ఈ రోజు మీ లైఫ్ లో ఒకటి జరగచ్చు, రేపు అది మారొచ్చు. కాకపోతే మీకు నమ్మకం ఉండాలి. సో మీరేంటంటే మీ లైఫ్ లో ఉన్న సిచ్యువేషన్స్ లోని అలా పాజిటివ్ గా ఎందుకో అంటే జరుగుతాయని ఫీల్ అవ్వలేకపోతున్నారు, ఆర్ పాజిటివ్ చేంజెస్ వస్తాయని మీకు అనిపించట్లేదు. ఈ రోజు మేబీ మీ లైఫ్ ఎలా ఉండొచ్చు, కానీ మీరు నమ్మకం అయితే పెట్టుకోండి, వచ్చే రోజుల్లో మీ లైఫ్ చాలా చేంజ్ అవుతుంది, చాలా పాజిటివ్ గా ఉంటుంది. సో ఇది కూడా మీకు అర్థం అవ్వాలనే, అంటే మేబీ ఇలాంటి డ్రీమ్ అయితే వస్తుంది. అంటే ఇక్కడ మీరు ఈ టైంలో ఆ లైట్ చూడలేకపోవచ్చు, ఈ టైంలో మీ సిచ్యువేషన్స్ అలా వర్స్ గా ఉండొచ్చు, బట్ వచ్చే రోజుల్లో అలా ఉంటుంది అని అయితే ఏం లేదండి. యూనివర్స్ క్లియర్ గా చెప్తుంది, మీరు అలా డిసైడ్ అయిపోవద్దు, మీరు అలా ఫిక్స్ అయిపోవద్దు అదే జరుగుతుంది అని, ఆర్ అలానే ఉంటుంది అని. అలా ఏం కాదు, టైంతో పాటు అన్ని చేంజ్ అవుతాయి అని ఇక్కడ మీనింగ్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీలో ఎక్కడో తెలియని పెయిన్ ఉందండి, చాలా పెయిన్ ఉంది. మేబీ సిచ్యువేషన్స్ అనేవి మిమ్మల్ని అంతలా ట్రబుల్ చేసి ఉండొచ్చు, సో దానివల్ల మీకు ట్రామా క్రియేట్ అయ్యి ఉండొచ్చు. సో మీరేంటంటే అలాగా ఆ పెయిన్ ని మీరు తీసుకుంటున్నారు, పెయిన్ ని రిలీజ్ చేయట్లేదు. సో పెయిన్ ని రిలీజ్ చేయడానికి రకరకాల వేస్ ఉంటాయండి. కొంతమంది ఏడ్చేస్తారు, కొంతమంది గట్టిగా అరుస్తారు, కొంతమంది ఏంటంటే ఆ టైంలోని అంటే వాళ్ళకి ఏదైతే ఆ చెయ్యాలి అనిపిస్తుందో అది చేస్తారు. కొంతమంది కుకింగ్ చేస్తారు, కొంతమంది క్లీనింగ్ చేస్తారు. అంటే ఆ టైంలో ఆ పెయిన్ కానీ ఆ ఫ్రస్ట్రేషన్ కానీ బయటకు వెళ్ళడం కోసం ఆ ఎమోషన్ వాళ్ళు అది క్యారీ చేయకూడదని చెప్పి వాళ్ళు చేయాల్సింది చేస్తారు. బట్ మీరు ఏంటంటే రెసిస్ట్ చేస్తున్నట్టు ఉన్నారు. సో ఈ టైంలోని మీకు ఏదైతే ఈజీ మెథడో దాని ద్వారా ఆ పెయిన్ రిలీజ్ చేయడానికి ట్రై చేయండి. ఒకేసారి మొత్తం పెయిన్ అనేది బయటకు వెళ్ళకపోవచ్చు, బట్ గ్రాడ్యువల్ గా అయినా సరే వెళ్తుంది. కానీ మీరు ఏంటంటే ప్రయత్నం చేయాలండి ఈ పెయిన్ ని మీరు రిలీజ్ చేయడం కోసం. సో మీకు ఏది ఈజీ మెథడ్ అయితే అది చేయండి, బట్ అది రెసిస్ట్ చేయొద్దు, దాన్ని కంట్రోల్ చేయాలని చూడొద్దు. మీకు ఏడుపు వచ్చినా ఏడ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, దానివల్ల కూడా మీరు కొంత ఫ్రీ అవుతారు. అలా అని చెప్పి అందరూ ఆ రకంగా ఏడవరు. కాకపోతే మీకు ఏదైతే ఈజీ మెథడో దాని ప్రకారం అయినా సరే మీరు ఏంటంటే అది రిలీజ్ చేయాలండి. ఎందుకంటే మీలో ఇది రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది. సో దానివల్ల మీరు ఏంటంటే మీరు కాని వ్యక్తిలా చేంజ్ అవుతున్నారు, మీరు కాని వ్యక్తిలాగా మీరు థింగ్స్ ని హ్యాండిల్ చేస్తున్నారు. మీరు ఇలా ఉండడం మీకు మంచిది కాదు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా మంచిది కాదండి. దీనివల్ల అంటే అందరూ ఎఫెక్ట్ అవుతారు. సో అందుకే మీరు ఏంటంటే ఈ విధంగా ఉండకూడదు అని కూడా ఇక్కడ మెసేజ్. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఏమనిపిస్తుందంటే మీరు ఒకప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారండి, మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అట్లీస్ట్ మీరు ఏంటంటే అలానే ఇంకొంతకాలం ఉంటుంది అనుకున్నారు, బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా మీ లైఫ్ ఏంటంటే ఇంకొకలా మారిపోయింది. ఆర్ అట్లీస్ట్ మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీరు అనుకున్న పర్ఫెక్ట్ లైఫ్ మీకు దొరకదు, ఆర్ మీరు ఏంటంటే ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. సో ఇప్పుడు అవంత ఈజీగా మీరు ఏంటంటే రిలీజ్ చేయలేకపోతున్నారు, దీనివల్ల చాలా ఎమోషనల్ అవుతున్నారండి, చాలా నెగిటివిటీ అనేది తీసుకుంటున్నారు. సో మీరేంటంటే ఏ రోజైతే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేస్తారో, మీ పవర్ ఏంటో మీరు తెలుసుకొని కాన్ఫిడెంట్ గా మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సింది చేస్తారో ఆ రోజు
మీ లైఫ్ చేంజ్ అవుతుందండి. అంటే క్లియర్ గా చెప్పాలంటే మీరు ఏ రోజైతే మెజిషియన్ ఎనర్జీని పొసెస్ చేస్తారో ఆ రోజు మొత్తానికే మీ లైఫ్ మీ కంట్రోల్లోకి వస్తుందని చెప్పొచ్చు. బట్ మెజిషియన్ ఎనర్జీని పొసెస్ చేసే అంత స్ట్రాంగ్ గా అయితే మీరు లేరు. చాలా వీక్ గా ఉన్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు, అండ్ సిచ్యువేషన్స్ ని కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. బట్ నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి, లైఫ్ ఏంటంటే ప్రతి మనిషికి కూడా ఛాన్స్ ఇస్తుందండి. మేబీ ఆ రోజుకి ఛాన్స్ రాకపోవచ్చు కానీ బట్ టైం వచ్చినప్పుడు ప్రతి వాళ్ళకి ఛాన్స్ అయితే వస్తుంది. సో ఆ ఛాన్స్ వచ్చే వరకు మనం ఏంటంటే సిచ్యువేషన్స్ ని మనం ఎంతవరకు హ్యాండిల్ చేయగలమో అంతవరకు హ్యాండిల్ చేయాలి. సో ఆ ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే మన లైఫ్ ఏంటంటే కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఛాన్స్ అయితే రాలేదు, బట్ అట్లీస్ట్ ఆ ఛాన్స్ రావడం కోసం మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎంత పాజిటివ్ గా ఉన్నారు? ఏం లేదు, నెగిటివ్ గా ఉన్నారు, నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు, నెగిటివ్ గా థింగ్స్ హ్యాండిల్ చేస్తున్నారు, వారు ఎవరో వచ్చి మిమ్మల్ని సేవ్ చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదండి. మీరు ట్రస్ట్ చేయండి, రేపు అనే రోజు బెటర్ అవుతుంది, మీకు కూడా ఒక ఛాన్స్ వస్తుంది, మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా ఒక బ్యూటిఫుల్ వేలో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇలా అనుకొని మీ ఎండ్ నుంచి మీరు ఫస్ట్ పాజిటివ్ గా ఉండి మీలో ఉన్న పెయిన్ కానీ గ్రీఫ్ ని కానీ రిలీజ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఈ పెయిన్ ని డిజర్వ్ చేయరండి, మీరు అంత సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీ మీద మీకు కాన్ఫిడెన్స్ రావాలి, మీ హయ్యర్ సెల్ఫ్ చెప్తుంది కూడా మీరు అర్థం చేసుకోవాలి. మీ లైఫ్ ఏంటంటే మీ చేతుల్లో ఉంది అని తెలుసుకొని మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో అన్ని ఛాన్సెస్ తీసుకొని మీ లైఫ్ మీద మీరు వర్క్ చేయాలి. అది ఇక్కడ ఇంపార్టెంట్. అందుకే మీరైతే అలాంటి డ్రీమ్ ని చూసారు అని మీరు అనుకోవచ్చు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ యాన్సిస్టర్స్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో అసలు ఫస్ట్ మీకు వస్తున్న కళ్ళు అర్థం ఏంటి, ఎందుకు వస్తున్నాయి, మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, యూనివర్స్ ఏం చెప్తుంది అనేది అయితే చూద్దాం. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసేసుకున్నారో మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు మేబీ అంటే మీ యాన్సిస్టర్స్ మీకు కల్లో రావడం కానీ ఆర్ రీసెంట్ టైమ్స్ లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు చనిపోతే వాళ్ళు కల్లో కనిపించడం కానీ ఆర్ మీరే చనిపోయినట్టు కళ రావడం కానీ ఆర్ మీకు బాగా క్లోజ్ పర్సన్స్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైనా చనిపోయినట్టుగా మీకు కళలు రావడం కానీ ఆర్ కళల్లో ఎవరో తెలియని వ్యక్తులు కనిపించడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతున్నట్టయితే దాని అర్థం ఏంటంటేనండి, వాళ్ళు మీ కరెంట్ సిచ్యువేషన్ కి మీకు హెల్ప్ చేయాలి అనుకుంటున్నారు అని అర్థం అండి. పర్టికులర్ గా ఎవరైనా తెలియని వాళ్ళు కానీ యాన్సిస్టర్స్ కానీ రీసెంట్ టైమ్స్ లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు కానీ కనిపిస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగాను మీరు ఇప్పుడు మీ లైఫ్ లో ఏదైతే ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారో, ఏదైతే స్ట్రగుల్ తీసుకుంటున్నారో అలాంటి సిచ్యువేషన్ మీద మీకు హెల్ప్ చేస్తున్నారు. సో మీకు ఏంటంటే కొన్ని అర్థం అయ్యేలా చేయడానికి ట్రై చేస్తున్నారు అని మీనింగ్ అండి. మీరేంటంటే అంటే ఎంత జనరేషన్స్ అనేవి పాస్ అవుతున్నా, లైఫ్ అనేది ఎంతలా మారుతున్నా మీ రూట్స్ ఏంటో మీరు తెలుసుకొని మీ వాల్యూస్ మీరు ఏంటంటే తప్పకూడదని అర్థం అండి. కొంతమంది ఏంటంటే వాళ్ళ రూట్స్ మర్చిపోతారు, వాళ్ళ లైఫ్ స్టైల్ మర్చిపోతారు, ఒకప్పుడు ఎలా ఉండేదని. అఫ్ కోర్స్ అవన్నీ అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ అవి గుర్తు పెట్టుకున్నప్పుడు ఏంటంటే కొంత గ్రౌండెడ్ గా ఉంటారండి, వాళ్ళ లిమిట్స్ వాళ్ళు తెలుసుకుంటారు. బట్ కొన్నిసార్లు ఏంటంటే అవి మర్చిపోవడం వల్ల లిమిట్స్ క్రాస్ చేస్తుంటారు, వాళ్ళు చేయకూడని పనులు చేస్తుంటారు. మనం ఏంటి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన పరిస్థితి ఏంటి, ఇలా ప్రతి మనిషి కానీ గుర్తు పెట్టుకుంటే కొన్ని తప్పులు అసలు జరగవు. బట్ అలాంటివి చాలా తక్కువ మంది గుర్తు పెట్టుకుంటారు, చాలా మంది అన్ని మర్చిపోతారు. అందుకే వాళ్ళ కల్చర్ చేంజ్ అయిపోతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది, వాళ్ళు చేసే పనులు గా ఉంటాయి, మాట్లాడే మాటలు గా ఉంటాయి. కొన్నిసార్లు అయితే అనిపిస్తూ ఉంటుంది వాళ్ళేనా అని. అంటే వాల్యూస్ ని పక్కన పెట్టేస్తారండి. సో మేబీ మీలో ఎవరైనా సరే కొన్ని పనులు మీరు చేస్తున్నట్టయితే మీ లైఫ్ లో ఎప్పుడూ మీరు అలాంటి పనులు చేయలేదు, బట్ కొంతకాలం నుంచి చేస్తున్నారు, ఆర్ మీరు కాని వ్యక్తుల్లాగా మీరు కొంత ఆలోచిస్తున్నారు. మీ లైఫ్ లో ఏంటంటే మీరు ఎప్పుడు ఇంత నెగిటివ్ గా ఆలోచించలేదు, ఆర్ ఇంత డిఫరెంట్ గా మీరు ఏంటంటే థింగ్స్ ని హ్యాండిల్ చేయలేదు, బట్ రీసెంట్ టైమ్స్ లో చేస్తున్నారు. అంటే మేబీ వాళ్ళు ఏంటంటే అలాంటివి చెయ్యొద్దు, మీరు ఎవరో మీరేంటో గుర్తు చేసుకోండి అని తెలియడం కోసం మేబీ మీకు కనిపిస్తూ ఉండాలి. అండ్ ఇలా చనిపోయినట్టుగా కల వచ్చినా ఆర్ మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా చనిపోతున్నట్టుగా కల వచ్చినా సరే దాని మీనింగ్ ఏంటంటే మీ లైఫ్ లో ఉన్న
ఛాలెంజెస్ ని అవి ఇండికేట్ చేస్తున్నాయని అర్థం అండి. మీరేంటంటే ఎమోషనల్ గా చాలా లోగా ఫీల్ అవుతున్నారు, ఛాలెంజెస్ ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో మీ సోల్ రెస్ట్లెస్ గా ఫీల్ అవుతుంది, అందుకే అలాంటి డ్రీమ్స్ వస్తున్నాయి. ఆర్ మీరేంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి ఎక్కువ వర్రీ అవుతున్నారు, ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. సో ఆ వ్యక్తుల విషయంలో మీకు ఒక కన్సర్న్ ఉంది. సో అందుకే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అలా చనిపోతున్నట్టుగా మేబీ డ్రీమ్స్ వస్తూ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్ పర్పస్ ఈ టైంలో మీరు తెలుసుకోవాలి. అసలు మీరు రీఇన్కార్నేట్ అవ్వడానికి రీజన్ ఏంటి? కర్మ క్లియర్ చేసుకోవడం అండ్ మీ లైఫ్ పర్పస్ కి మీరు రీచ్ అవ్వడం. సో మీలో చాలా మంది ఏంటంటే ఇంకా మీ లైఫ్ పర్పస్ ఏంటో తెలుసుకోలేదు, ఆర్ మీ లైఫ్ పర్పస్ కి మీరు రీచ్ అవ్వడం కోసం ఏ ప్రయత్నాలు చేయట్లేదు, అందుకే వాళ్ళు మీకు కనిపిస్తున్నారు అని చెప్పొచ్చు. ఆర్ ఇలాంటి డ్రీమ్స్ వస్తున్నాయని మీరు అనుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎవరైనా కళ్ళలోకి వస్తున్నారు అనుకోండి, వాళ్ళకి మీకు మంచి అటాచ్మెంట్ ఉండేది, బట్ వాళ్ళు పాస్ అయిపోయారు. ఆ తర్వాత నుంచి మీరు చాలా మిస్ అవుతున్నారు, చాలా లోగా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళు ఏంటంటే మీకు కంఫర్ట్ చేయడానికి వస్తున్నారండి డ్రీమ్స్ లోకి. అంటే వాళ్ళు ఫిజికల్ గా మీకు దూరంగా ఉన్నా ఎప్పుడూ మీతోనే ఉంటున్నారు, మీలోనే ఉంటున్నారు, మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు, మీ సిచ్యువేషన్స్ ని వాచ్ చేస్తున్నారు. సో మీరు ఎప్పుడైతే డిఫికల్ట్ గా ఫీల్ అవుతున్నారో వాళ్ళు మీకు కంఫర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది మీనింగ్ అండి. మీ లైఫ్ లో ఏంటంటే మీరు ఫేస్ చేస్తున్న ఈ హార్డ్ టైమ్స్ అనేవి టెంపరరీ, ఇవి పర్మనెంట్ కాదు. సో దానికి మీరు పానిక్ అవ్వద్దు అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు, అందుకే కనిపిస్తున్నారు డ్రీమ్స్ లో. అండ్ యాన్సిస్టర్స్ కనిపిస్తున్నారు అంటే మాత్రం క్లియర్ గా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఆ, మీ లైఫ్ లో మీరు ఎలాంటివి ఫేస్ చేస్తున్నా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు ఉన్నారు. ఆర్ మీ స్ట్రెంగ్త్ ఏంటో మీరు తెలుసుకొని మీరు ఏంటంటే లైఫ్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయాలి అనే వేలో మిమ్మల్ని గైడ్ చేయడం కోసం వాళ్ళు కనిపిస్తున్నారండి. ఇక్కడ ఏది ఏమైనా సరేనండి, మీరు అంటే ఇలాంటి డ్రీమ్స్ చూస్తున్నారంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు పాస్ట్ లో ఏదైతే ఫేస్ చేశారో అది ప్రతి ఒక్కటి కూడా మీకు లెసనేనండి. సో ఈ లెసన్స్ మీరు కరెక్ట్ గా నేర్చుకొని మీ ఫ్యూచర్ లోని మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ రాకుండా, ఫ్యూచర్ లోని ఏంటంటే మీరు పాస్ట్ నుంచి నేర్చుకున్న లెసన్స్ ద్వారా బెటర్ చేసుకొని మీ లైఫ్ ని ఏంటంటే మీరు కరెక్ట్ గా లీడ్ చేయాలి అని మీకు ఒక అంటే ఇండికేషన్ అండి, అలాంటి డ్రీమ్స్ మీరు చూస్తున్నారు అంటే. సో మీరు ఏంటంటే ఇంకా పాస్ట్ లోనే ఉండి ఇంకా ఆ పాస్ట్ నే హోల్డ్ చేసి ఇంకా పాస్ట్ లో ఉన్న వ్యక్తిలాగే బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరేంటంటే ప్రెసెంట్ ప్రకారం థింగ్స్ ని హ్యాండిల్ చేయడం, ప్రెసెంట్ ప్రకారం చేంజ్ అవ్వడం, ఫ్యూచర్ ప్రకారం మీరు ఏంటంటే ఎంతవరకు చేంజ్ అవ్వగలరో అంతవరకు చేంజ్ అవ్వడం, ఇవన్నీ కూడా చెయ్యాలండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీ ఐడెంటిటీని మీరు మర్చిపోకూడదు. మీరు ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఫ్యామిలీ లెగసీ ఏంటి, సో మీరు అది ఎంతవరకు ముందుకు తీసుకువెళ్తున్నారు, మీరు అసలు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు ఏంటంటే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మేబీ మీరు ఏంటంటే కొన్ని థింగ్స్ రాంగ్ గా హ్యాండిల్ చేస్తూ ఉండొచ్చు, రాంగ్ గా థింక్ చేస్తూ ఉండొచ్చు. ఒరిజినల్ గా మీ యాన్సిస్టర్స్ కానీ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆ టైప్ కాకపోవచ్చు, బట్ మీరు చేస్తున్నవి ఏంటంటే కంప్లీట్ ఆపోజిట్ ఏమో. అందుకే మీరు ఏంటంటే కొంత చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని తెలియడం కోసం మీకు అలాంటి డ్రీమ్ అయితే వస్తుంది అని నేను చెప్పగలనండి. సో మీరు ఏం చేస్తారు అంటే మీకు ఏమైనా ఛాన్స్ ఉంటే ఫుడ్ అండ్ క్లోత్స్ అనేవి డొనేట్ చేయడానికి ట్రై చేయండి. మీ యాన్సిస్టర్స్ కానీ ఆర్ అంటే మీకు వచ్చే డ్రీమ్ ప్రకారం ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళ నేమ్ మీద, ఒకవేళ మీకు ఎవరు కనిపించట్లేదు, అన్నోన్ ఫేసెస్ వస్తున్నా సరే స్టిల్ యాన్సిస్టర్స్ అనుకొని డొనేట్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ అంటే నేను చెప్పినట్టుగా మీరు ఏమైనా చనిపోయినట్టుగా డ్రీమ్ వచ్చినా ఆర్ మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోయినట్టుగా డ్రీమ్ వచ్చినా మీరు ఆ విధంగా డొనేట్ అయితే చెయ్యొచ్చు. సో అసలు ఇంకా చూద్దాం మీకు వస్తున్న కళ్ళు అర్థం ఏంటి, మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఈ టైంలో ఏంటంటే కొంత మీరు ఫినాన్షియల్ గా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయొచ్చు. అంటే కొంత లాస్ అవ్వడం కానీ, ఆర్ మనీ అనేది ఎక్కువ ఖర్చు అవ్వడం కానీ, ఆర్ జాబ్ కొంత రిస్క్ లో ఉండడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఈవెన్ రిలేషన్షిప్ లో కూడా కొన్ని క్రైసిస్ అయితే ఉండొచ్చు. సో మీరు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అఫ్ కోర్స్ అలా అని చెప్పి ఇదేం పర్మనెంట్ సిచ్యువేషన్ ఏం కాదు.
జస్ట్ టెంపరరీ సిచ్యువేషనే. కాకపోతే ఈ టైంలో మీ ఎమోషన్స్ కానీ మీరు సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఏంటంటే మీరు కరెక్ట్గా డిసైడ్ చేసుకొని మేబీ జాగ్రత్తగా స్టెప్స్ వేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ టైంలో మీరు చేసే పనులు ఎలా ఉండాలంటే మీ ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకువెళ్ళేలా ఉండాలి. అంతేకాని మీరు మీ రూట్స్ మర్చిపోయి మీరు ఏంటి అనేది మర్చిపోయి మాత్రం ఆ విధంగా బిహేవ్ చేయొద్దండి. ఏ విషయంలో అయినా సరే ఇది మాత్రం గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. బట్ కొంతకాలం అయితే ఈ క్రైసిస్ ఫేస్ చేస్తారు. బట్ అది పెద్ద ప్రాబ్లం ఏం కాదులేండి, వచ్చే రోజుల్లోని మారుతుంది. అంటే ఫేజెస్ అనేవి ఉంటాయండి ప్రతి మనిషి లైఫ్ లో కూడా. నేను అందుకే మీకు చెప్పాను కదా, డొనేట్ చేయడానికి ట్రై చేయండి. ఫుడ్ కానీ క్లోత్స్ కానీ. క్లోత్స్ కూడా ఏంటంటే నీట్ గా వాష్ చేసిన క్లోత్స్ డొనేట్ చేయండి. అండ్ యానిమల్స్ తో కూడా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే యానిమల్స్ కి ఫుడ్ ఫీడ్ చేయడం, బర్డ్స్ కి వాటర్, ఇలా మీరు ఏంటంటే మీ ఎండ్ నుంచి చేయాల్సినవన్నీ చేయండి. ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే యానిమల్స్ తో మీరు కనెక్ట్ అయినప్పుడు కూడా తొందరగా హీల్ అవుతారు. మీ సిచ్యువేషన్స్ అనేవి తొందరగా చేంజ్ అవుతాయండి. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, యానిమల్స్ అనేవి ఏంజల్స్ అండి. వాటికి ఏం తెలియదు. సో అవి ఇన్నోసెంట్ అనే చెప్పాలి. అట్ ద సేమ్ టైం అవి వాటి ఇన్స్టింక్ట్స్ ప్రకారం ఫాలో అవుతుంటాయి. ఏదైనా అవి చేస్తున్నాయి అంటే వాటి ఇన్స్టింక్ట్స్ ప్రకారం అవి చేసుకుంటూ వెళ్తాయి. సో వాటిని జడ్జి చేయడానికే లేదు. మన ఎండ్ నుంచి మనం ఏంటంటే సమ్ గుడ్ డీడ్స్ చేయడం వల్ల ఆర్ యానిమల్స్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడం వల్ల తొందరగా మన సిచ్యువేషన్స్ ని మార్చుకోగలుగుతాం. సో ఇఫ్ మీరేమైనా సరే యానిమల్స్ కి ఫుడ్ ఫీడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ యాన్సిస్టర్స్ అయితే ప్లీజ్ అవుతారండి. ఈవెన్ అంటే రీసెంట్ టైమ్స్ లో ఎవరైనా పాస్ అయిపోయిన వాళ్ళు మీకు డ్రీమ్స్ లో కనిపిస్తున్నా వాళ్ళు కూడా ప్లీజ్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో మీ గోల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఆర్ హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు అని చెప్పి స్టక్ అయిపోవద్దు. ఈ టైంలోనే మరికొంచెం యాక్టివ్ గా మీరు చేయాలనుకుంది చేయండి. మీ యాన్సిస్టర్ సపోర్ట్ అయితే మీకు ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఏంటంటే మళ్ళీ సక్సెస్ చూస్తారండి. సో ఎక్కడా కూడా స్లో డౌన్ అవ్వద్దు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే యూనివర్స్ మీ ఎఫర్ట్సే చూస్తుంది. అంటే చాలా మంది ఏంటంటే నాకు ఇది వర్కౌట్ అవుతుందంటేనే నేను చేస్తాను, నాకు ఇలా అయితేనే నాకు కావాలి, అలా అయితే నాకు వద్దు, ఇలా ఆలోచిస్తుంటారు. కానీ యూనివర్స్ కి ఎప్పుడు కూడా మనం ఏంటంటే అలా ఆప్షన్స్ ఇవ్వకూడదండి. మనం సిన్సియర్ గా మన 100% ఇస్తున్నప్పుడు, మన ఎండ్ నుంచి మనం చేయాల్సినవన్నీ చేస్తున్నప్పుడు యూనివర్స్ ప్లీజ్ అవుతుంది. యూనివర్స్ కి ఏంటంటే మన హార్డ్ వర్క్ ఏంటో అర్థం అవుతుంది. దాని ప్రకారమే మన సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తుంది అండ్ గుడ్ రిజల్ట్స్ కూడా ఇస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే అస్సలు డౌట్ పడొద్దు. కాన్ఫిడెంట్ గా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీకున్న గోల్స్ కి మీరు రీచ్ అవ్వడం కోసం మీరు ఇప్పటి నుంచి అయినా సరే ప్లాన్ చేసుకొని ప్రిపేర్డ్ గా మీ ఎండ్ నుంచి చేయాల్సినవి మాత్రం చేయండి. డెఫినెట్ గా మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో, మీ లైఫ్ లోకి ఏదైతే రావాలో అది వస్తుంది. సో ఈ గోల్స్ అనేసరికి ఓన్లీ కెరియర్ పాత్ అనే కాదండి, మీ లైఫ్ లో మీకు ఎలాంటి గోల్స్ ఉన్నా సరే వాటి మీద మీరు ఫోకస్డ్ గా ఉండండి. మీరు చేయాల్సింది చేయండి. డెఫినెట్ గా మీరు అనుకున్న దానికంటే కూడా మీరు గుడ్ పొజిషన్ కి వెళ్తారు. మీ లైఫ్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కాకపోతే మీరు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే కాంప్లికేటెడ్ గా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఏంటంటే మీరు నిజంగానే స్ట్రగుల్ లాగా ఫీల్ అవుతారు. బట్ మీరు ఏంటంటే అంత వీక్ పర్సన్ కాదంట. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్. ఏదైనా సరే యాక్సెప్ట్ చేయగలరు, దేనికైనా ఫిట్ అవ్వగలరు. సో అంటే ఈ టైంలో మీరు కొంత డిఫికల్ట్ గా ఫీల్ అవుతున్నా అలాంటి సిచ్యువేషన్స్ కి అలవాటు పడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు వన్స్ అలా అలవాటు పడి మీరు చేయాల్సింది చేసిన తర్వాత సక్సెస్ అనేది ఇన్నోవేటబుల్ అండి. ఎందుకంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ, యూనివర్స్ ఏంటంటే మీ ఎఫర్ట్స్ ని గుర్తిస్తుంది. సో దాని ప్రకారం మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అదే మీ లైఫ్ లోకి తీసుకొస్తుంది. కాబట్టి కొంచెం కష్టమైనా సరే, అది మీరు ఇబ్బందిలాగా ఫీల్ అవుతున్నా స్టిల్ మీరు అది హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి కాన్ఫిడెంట్ గా. డెఫినెట్ గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు మీరుగా ఎలాంటి డేంజర్స్ లోకి వెళ్ళొద్దండి. అంటే ఎలా చెప్పాలంటే యూనివర్స్ కొన్ని వార్నింగ్ సైన్స్ ఇస్తూ ఉంటది, అది చెయ్యొద్దు, అలా మీరు ఏంటంటే ముందుకు వెళ్ళొద్దు, ఆర్ అంటే సిచ్యువేషన్స్ అనేవి ఇక్కడ డిఫరెంట్ గా ఉన్నాయి, ఆడ్ గా అనిపిస్తుంది. సో అలాంటప్పుడు మీరు స్టాప్ అయిపోవాలి. అఫ్ కోర్స్ మీ గోల్స్ కి రీచ్ అయ్యే పాత్ లో కూడా మీరు ఏంటంటే మేబీ ఇలాంటి సిచ్యువేషన్స్ చూడొచ్చు. బట్ ఒకటి గుర్తు పెట్టుకోండి, అన్ని సార్లు కూడా మీరు వార్నింగ్ సైన్స్ అనేవి చూడరు. అంటే కొన్నిసార్లు మనం వెళ్లే దారి కష్టంగా ఉండొచ్చు కానీ అక్కడ మనకి వార్నింగ్ సైన్స్ ఏం రావు, ఆర్ మనం ఏంటంటే ఆడ్ గా ఫీల్ అవ్వం. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ పాత్ అనేది సేఫే. అఫ్ కోర్స్ అది న్యాచురల్ గా ఉండే డిఫికల్టీస్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. బట్ కొన్నిసార్లు ఏంటంటే క్లియర్ గా తెలుస్తూ ఉంటదండి, అది చాలా రిస్క్, దానివల్ల చాలా ఇబ్బంది పడతాం. ఆర్
ఆల్రెడీ అదేంటంటే మనం ట్రై చేసినప్పుడు వర్కౌట్ అవ్వకపోవడం, ఒక 10 సార్లు ట్రై చేసినా సరే వర్కౌట్ అవ్వకపోవడం, ఆర్ కొంత ఏదో సమ్ ఆడ్ వైబ్స్ ఇస్తూ ఉంటది. అలా ఇచ్చినప్పుడు మాత్రం మీరు ఆగిపోవాలి. ఎందుకంటే అలా మీరు ఆగకపోతే మాత్రం కష్టమైపోతుంది. అలా అని చెప్పి మీ యాన్సిస్టర్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు. యాన్సిస్టర్స్ అనే కాదండి. అంటే ఈవెన్ మీ ఇన్‌స్టింక్ట్స్ ద్వారా యూనివర్స్ కూడా మీకు చెప్తూ ఉంటది. కానీ అది మీరు అర్థం చేసుకొని జాగ్రత్త పడాలండి. సో కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే మీ చేతుల్లోనే ఉంటాయి. అవి మీరు కంట్రోల్ చేసుకుంటారా? లేకపోతే కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారా అనేది మీ ఇష్టమే. అండ్ ఈవెన్ ఈ టైంలో హ్యాపీనెస్ కూడా మీ దగ్గరే ఉంటుందండి. మీ హ్యాపీనెస్ ఎక్కడుంది అనేది మీరే తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందంట. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు ఆలోచించే విధానం మీకు హ్యాపీనెస్ తీసుకొస్తుంది. కొన్నిసార్లు మీ హ్యాపీనెస్‌ని తీసుకుంటుందంట. సో జాగ్రత్తగా ఉండండి. ఆలోచనలు అనేవి మీకు వస్తున్నప్పుడు ఎలా పడితే అలా ఆలోచించొద్దు. దాని ప్రకారం ఎలా పడితే అలా ఏది పడితే అది చేసేయొద్దు. ఎందుకంటే దానివల్ల కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తారంట. సో మీకు ఏదైనా ఒక ఆలోచన వస్తుంది అన్నప్పుడు అది అంటే మీకు ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది, మీ లైఫ్ని ఏ విధంగా మారుస్తుంది అనేది చూసుకోండి. ఇప్పుడు మీకు నెగిటివ్ గా అనిపిస్తుంది, మీ హ్యాపీనెస్ తీసుకుంటుంది అనిపించినప్పుడు మీరు అసలు అలాంటి ఆలోచనలే చేయొద్దండి. దానివల్ల వచ్చేదైతే ఏం ఉండదు. ఇది కూడా గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది అంటే వాళ్ళ లైఫ్ లో ప్రాబ్లమ్స్ కి ఆర్ వాళ్ళ లైఫ్ లో సిచ్యువేషన్స్ కి వేరే వ్యక్తులే కారణం అనుకుంటారు. కానీ కొన్నిసార్లు వాళ్ళకి వాళ్ళే కారణం అండి. వాళ్ళు ఆలోచించే విధానం కానీ వాళ్ళు చేసే పనులే వాళ్ళ లైఫ్ ఆ విధంగా మార్చేస్తుంటాయి. సో మీరేంటంటే ఈ టైంలోని అందుకే మీరు ఆలోచించే విధానం బట్టే ఏదైనా ఉంటుందంట. జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే చాలా రోజుల నుంచి మీ లైఫ్ బెటర్ అవుతుంది, సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయి అన్నట్టుగా మీరు వెయిట్ చేస్తున్నారండి. కానీ మీరు ఎంత వెయిట్ చేస్తున్నా సరే కొన్ని థింగ్స్ అయితే ఎండ్ అయ్యాయి. కానీ దానివల్ల మీకు ఎలాంటి హ్యాపీనెస్ లేదు. మీ లైఫ్ లో మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ లేదు. అసలు మీకు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. మీరేంటంటే స్టక్ అయిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. సో బేసిక్ గా మీరేంటంటే ఇప్పుడు ఆలోచిస్తున్నారండి. మీ లైఫ్‌ని ఎలా బెటర్ చేయగలరు? మీరేం చేస్తే బావుంటుందని. క్లియర్‌గా ఇక్కడ ఒకటే సొల్యూషను. అదేంటంటే మీ సిట్యుయేషన్స్‌ని మీరు యాక్సెప్ట్ చేసి, మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వచ్చి, మీ హార్ట్ ఏదైతే చెప్తుందో అది చేయడమే. ఎందుకంటే మీ హార్ట్‌కి మీరే లాక్ వేసుకున్నారండి. కీ మీ దగ్గరే ఉంది. కానీ మీరేంటంటే ఆ లాక్‌ని ఓపెన్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే మీ లైఫ్‌లో మీకు ఏం చేసినా సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ఈ సిట్యుయేషన్స్ బెటర్ అవ్వట్లేదు కాబట్టి మళ్ళీ మీరెందుకు ఆ లాక్‌ని ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసి మళ్ళీ ఎందుకు హర్ట్ అవ్వాలి? ఈ విధంగా ఆలోచిస్తున్నారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది. మీ సిట్యుయేషన్స్ కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి. మీరు ఏం చేయాలనుకున్నా సరే వర్కౌట్ అవుతుంది. మీరు కంట్రోల్ చేయాలి అనుకుంటే కంట్రోల్ చేయగలరండి. కానీ కంట్రోల్ చేయాలి అనే ధైర్యం మీకుండాలి. మీరది ఫేస్ చేయగలరు అని నమ్మకం మీకుండాలి. సో, ఆ విధంగా మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి ముందుకు వెళ్తే మాత్రం మీ లైఫ్ మీరనుకున్న దానికంటే కూడా చాలా చేంజ్ అవుతుంది. ఏది ఏమైనా సరే మీ కార్డ్స్ చూస్తుంటే మాత్రం నేనొకటి క్లియర్‌గా చెప్పగలనండి. అదేంటంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటికి రండి. మీరు చేంజ్ అవ్వండి. సిట్యుయేషన్స్ కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. అంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఆర్ కొంత డిప్రెస్డ్‌గా అనిపిస్తుంది అనుకున్నా అలా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మీ దగ్గరే అందరూ ఉన్నారు. ఎవరున్నారో కూడా మీకు తెలుసు. సో, వాళ్ళ సపోర్ట్ మీకున్నంత వరకు మీరేంటంటే దేనికి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీలోనే ఉంటారు. మీ పక్కనే ఉంటారండి. మేబీ మీకు తెలియకపోవచ్చు. కొంతమంది ఆ ప్రెజెన్స్‌ని ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ అవన్నీ కూడా రియలే. వాళ్ళ సపోర్ట్ ఉన్నంత వరకు మాత్రం ఏదైనా మీరు చేయగలరు అనుకోని ఒక నమ్మకంతో మీ రూట్స్ ఏంటి, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనేది గుర్తుపెట్టుకొని కాన్షియస్‌గా మాత్రం చేయండి. ఖచ్చితంగా లైఫ్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకి వస్తుంది. సో, అదైతే నేను చెప్పగలను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.